అవి ఆత్మీయమైనవైనా, శరీరానికి అవసరమైనవైనా, మనసుకు అవసరమైనవైనా అన్నిటినీ విశ్వాసమును బట్టే స్వతంత్రించుకున్నారు. మనం కూడా స్వతంత్రించుకుంటాం, స్వతంత్రించుకోబోతున్నా. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు. కానీ మనలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఫెయిత్ని, ఈ అనుకూల విశ్వాసాన్ని వాడు నెగిటివ్ వైపు దిప్పుతాడు. అప్పుడు మనకు డేంజర్ అవుతుంది. అర్థమైందా? ఈ అనుకూల విశ్వాసం, పాజిటివ్ ఫెయిత్, దీన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు. అది కుట్ర. నీ 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 లైఫ్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీకు చూపిస్తూ ఉంటాడు. నీ కళ్ళ ముందు అయ్యాయి కనపడుతుంటాయి. నీ లైఫ్ మారినట్టు కనపడదు, నాశనమైనట్టు కనపడుతూ ఉంటుంది. ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది. ఏదో అయిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది. బతుకుతానో సస్తానో అర్థం కాని స్థితిలోకి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటావు. టెన్షన్ వస్తూ ఉంటుంది. ఏదో అవుతున్నట్టు, పిల్లల లైఫ్ ఏదో కొలాప్స్ అవుతున్నట్టు, కుటుంబాలు ఏదో జరగబోతున్నట్టు, అంత నెగిటివ్ 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 నెగిటివ్. నీలో ఉన్న విశ్వాసము అనే శక్తిని వాడు అడ్డుదిప్పి ఆ ఫలితాలు నీకు వచ్చేటట్టు, నిన్ను నన్ను అలా బస్టు పట్టించేటట్టు వాడు కుట్ర, మైండ్ గేమ్. దాన్ని ఎప్పుడు రానియొద్దు. ఒకవేళ ఓటమిలో ఉన్నా సరే దాన్ని రానియొద్దు. పేషెంట్ వై బెడ్ మీద ఉన్నా సరే నా పని అయిపోయింది అనేది రానియొద్దు. నిజంగా అయిపోతున్నా సరే, లేదు లేదు నేను చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని కార్యాలను వివరిస్తాను. సైతానుగాడి ఆలోచనలకు రివర్స్ ఆలోచనలు, రివర్స్ మాటలే నువ్వు మాట్లాడాలి. గుర్తుపెట్టుకో, నీవు పలికినవి జరుగుతాయి. ఫైనల్గా ముగిస్తున్నాయిగా. అంటే బైబిల్ ఎందుకు మూసానంటే మీ మనశ్శాంతి కోసం. అమ్మయ్య నిజంగానే అయిపోయింది బాబాయ్ అనిపించుకోవడం. ఫినిషింగ్ టచ్ లాగా ఒక మాట. దేవుడు కొంచెము ఉన్నాడా, అనంతుడా? పెద్దగా చెప్పండి. ఎంత ఉన్నాడు? చేతులు చూపిస్తున్నారు ఇంత అని. ఎంత? వినండి, అసలు ఉన్నదంతా ఆయనలోనే ఉంది. ఉన్నదంతా ఆయనలోనే ఉంది. అంతా తన యందు కలిగి ఉన్నవాడు దేవుడు. అయినా ఆ దేవుడి శక్తి, ఆయన అనంతుడు, ఆయన శక్తి ఎలాంటిది? అది కూడా అనంతమైంది. దేవుడు అనంతుడు, ఆయన శక్తి కూడా అనంతమైనది. అంత అనంతమైన శక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్న నువ్వు నీ విశ్వాసపు స్థితిని బట్టి పరిమితి చేయగలవని నీకు తెలుసా? అయిపోయింది. నేనేం చెప్పాను ఇప్పుడు చెప్పు నువ్వు. అంత ఈజీగా మీకు అర్థం కాలే, మీ సరుకు నాకు తెలుసు, మళ్ళీ చెబుతున్నాను. ఆయన అనంతుడు, ఆయన శక్తి అపారం. అనంతుడైన దేవుడు, అనంతమైన శక్తి కలిగిన దేవుడు. నీ విశ్వాసమును బట్టి ఆయనను నీవు పరిమితి చేయగలవని నీకు తెలుసా? పరిమితి చేయగలగడం అంటే నువ్వు దేవుణ్ణి ఎలా ఆలోచించుకుంటావో, నువ్వు దేవుణ్ణి ఏ పరిధిలో, ఏ పరిమితిలో విశ్వసిస్తావో ఆ పరిధిలో, ఆ పరిమితిలో మాత్రమే నీ కార్యం జరిగిద్ది. అర్థమై కొట్టారో, ఇంకా ముగించమని కొట్టారో. మళ్ళీ ఒకసారి చెప్తా. అనంతుడైన దేవుని నీ విశ్వాసము పరిమితి చేయగలదు. సింపుల్గా కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. రక్తస్రావం గల స్త్రీ ఏమనుకుందో తెలుసా?
ఆయన నన్ను ముట్టడం కాదు, నేను జస్ట్ ఆయన బాడీని కూడా కాదు, జస్ట్ ఆయన వస్త్రాన్ని ముడితే చాలు అని విశ్వసించింది. ఏం జరిగింది? ఆయన ముట్టిన కుష్ఠరోగి స్వస్థపడ్డాడు, ఆయన వస్త్రాన్ని ముట్టిన ఈమె స్వస్థపడింది. వీళ్ళిద్దరిని మించి శతాధిపతి అన్నాడు, ఒక మాట వదలవయ్యా, అట్లా ఒక మాట అనేసేయి, అయిపోయింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. ఒకడేమో ఆయన నన్ను ముడితే శుద్ధుడిని అవుతాను అనుకుంటే, ఒక ఆమెమో నేను ఆయన్ని ముడితే శుద్ధురాలను అవుతాను అనుకుంటే, శతాధిపతి ఏమో మాట చెప్పవయ్యా, అయిపోయింది. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఒకరేమో చేతికి పవర్ ఇచ్చారు, ఒకరేమో వస్త్రానికి పవర్ ఇచ్చారు, ఒకరేమో మాట